హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి వాము రైస్ అండి. వాము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని మనం ముందు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న వామాకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి కాసేపు బాగా. వామాకు కన్ఫర్మ్గా వేసుకోవాలని ఏం లేదండి. మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి మా మమ్మీ 4 ఆకులు వేసారంతే టేస్ట్ కోసం. ఈ ఆకుల్ని కాసేపు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అవి బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుని కాసేపు మూత పెట్టుకుని బాగా ఉడికించుకోండి. ఈ వాము రైస్ తినడం వల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే క్లియర్ అయిపోతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వామును తీసుకుని అలా నలిపి వేసుకోండి. అలా వామును నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది, రైస్లో కూడా బాగా మిక్స్ అవుతుంది, ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి. వాముని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకునే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకుని కాసేపు వాటిని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న వామాకు ఎండుమిరపకాయల పేస్ట్లో కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుని రైస్ అంతా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మేము ఆల్రెడీ స్టార్టింగ్లో వామాకులు బాగా మగ్గడానికి అని చెప్పి కొంచెం వేసుకున్నాము. చూసుకొని మీరు రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కొన్ని పల్లీలు తీసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు పల్లీలు వేసుకోవడం స్కిప్ చేసేసుకోవచ్చు. పల్లీని కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీని ఆల్రెడీ మిక్స్ చేసుకున్న రైస్లో యాడ్ చేసుకోండి. పల్లీలని ఆల్రెడీ ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ కాసేపు కలుపుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే అంతే అండి, మన వాము రైస్ రెడీ అయిపోయినట్టే. ఇదిగో సాయి, టేస్ట్ ఎలా ఉంది? సూపర్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటా మరి.